హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సికింద్రాబాద్ రైల్వే నోటిఫికేషన్ అయితే ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో అధికారి స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే 55,000 వరకు అయితే శాలరీ సంపాదించుకోవచ్చు. అలానే ఆగస్ట్ 29 వరకు కూడా టైం అయితే ఉంది. సో ఈలోపు మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలానే ఏపీ, తెలంగాణలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఈ యొక్క జాబ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ అనే పోస్టులను భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలానే ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క జాబ్కి సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో 30th జూలై నుండి అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే లాస్ట్ డేట్ చూసినట్టయితే 29th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. సో చాలా టైం ఉంది కాబట్టి అందరూ కూడా త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే దానికి కూడా వీళ్ళు టైం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 30th ఆగస్ట్ నుండి సెప్టెంబర్ 8th వరకు కూడా మీరైతే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ సంబంధించి 18 నుండి 36 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క పొజిషన్కి సంబంధించి శాలరీ చూసినట్టయితే 44,000కు పైగా శాలరీ అయితే వస్తుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో అలానే కింద చూసినట్టయితే జూనియర్ ఇంజనీర్ అండ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి 18 నుండి 36 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే 35,000కు పైగా శాలరీ అయితే వస్తుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్గా పోస్టులు చూసినట్టయితే 7,951 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో మీకు ఈ యొక్క జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలని అనుకుంటే కమెంట్ చేయండి. నేనైతే కంప్లీట్ వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. సో మీరైతే ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు క్లియర్గా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో నాకు తెలిసి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి. సో వాళ్ళందరూ కూడా వెంటనే అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.